మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే నరేష్, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్? బాగుంది సార్, కవిత సస్పెన్షన్ అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ సార్. అంటే ఒక రాజకీయ ప్రకంపనలు రేపుతాయని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కవిత లాంటి వ్యక్తి ఆమె పొద్దున్న లేస్తే పార్టీ కార్యక్రమాలు కాకుండా జాగృతి ఆధ్వర్యంలో గులాబీ కండువ బదులు పచ్చ కండువ వేసుకొని చేస్తుంది. నేను చాలాసార్లు బీఆర్ఎస్ నాయకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడగడం జరిగింది. కవితను రిపీట్ నేను చాలామంది బీఆర్ఎస్ నాయకులని మాజీ మంత్రులను ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగినాను, అన్అఫీషియల్గా కవితను సస్పెండ్ చేసిరా అని, మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా అని అడిగారు. కానీ అన్అఫీషియల్ కాస్తే ఈరోజు అఫీషియల్గా కవితను అయితే సస్పెండ్ చేస్తారు. ఏం చెప్తారు అసలు? ఈ ప్రీ ప్లాన్డా హరీష్ రావు కేటీఆర్ స్కెచ్ ఏంది? కేసీఆర్ ఇబ్బంది పడుతూనే కవితను సస్పెండ్ చేసిరంటారా? ఇది చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే తెలుగు రాష్ట్రాలలో కొన్ని రోజుల వరకు మంచి మసాలా ఐటమ్ అని చెప్పొచ్చు. చాలా హాట్ టాపిక్. ఎందుకంటే గత 3-4 నెలల నుంచి కవిత తరచుగా ఇలాంటి ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మొదటగా కేసీఆర్ చుట్టూ దయాలున్నారని చెప్పేసి మొదలుపెట్టి, తర్వాత దానికంటే ముందు ఆ లేఖలో మొదటిసారి కేసీఆర్ గారికి లేఖ రాసినప్పుడు, మరి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు జరిపినప్పుడు, మరి ఆవిర్భావ వేడుకల లోపల మనం బీజేపీని అనుకున్నంత స్థాయి లోపల మనం విమర్శించలేదని చెప్పేసి, సో బీసీల పట్ల మనం ఎలాంటి స్టాండ్ తీసుకోలేదని, ఆ కులగణన గురించి మాట్లాడేదని, అంటే ఇన్నేళ్ళు మనం అధికారంలో ఉన్నా కూడా తెలంగాణలో మరి సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని పలు అంశాల మీద లేఖ రాయడం. సో తను రాసిన లేఖను ఎవరు లీక్ చేశారు, ఖచ్చితంగా ఇది కేసీఆర్ వెనుక ఉన్నటువంటి ఎవరైతే దయ్యాలు ఉన్నాయో సో వాళ్ళే రిలీజ్ చేశారని చెప్పేసి అనడము, తర్వాత వాటికి కౌంటర్గా తానే లీక్ చేసిందని చెప్పేసి మరి ప్రత్యర్థి వర్గం చెప్పడం, ఇలా మొదలైనటువంటి ఆరోపణల పరంపర మొన్న బహుశా నిన్నే కదా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి సంతోష్ రావుని, హరీష్ రావుని టార్గెట్ చేస్తూ మరి కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు మరి ఇది కేసీఆర్ గారికి అవమానం జరిగినట్టుగా ఆమె భావిస్తూ, కూతురుగా నేను తట్టుకోలేకపోతున్నా. ఒక దశలో ఏమన్నది అంటే, ప్రెస్ మీట్లో మీరు బాగా గమనిస్తే, ఇక కేసీఆర్ పైన సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న అంత ఘాటుగా స్పందించడం అనేటువంటిది కూడా సగటు బీఆర్ఎస్ శ్రేణులు ఖచ్చితంగా కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇక మీరు బ్యాక్గ్రౌండ్ స్టోరీని అడిగితే ఏమై ఉంటుందంటే, ఖచ్చితంగా కవితకి డెఫినెట్లీ కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకి ఇంటర్నల్గా జరుగుతున్న అన్ని విషయాలపైన కూడా ఖచ్చితంగా ఆమెకి అవగాహన ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది అతి తొందరలోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి తప్పకుండా మేము ముందే ఊహించుంటారు. కాబట్టి ఆ దిశగానే ఆమె పావులు గదిపారని చెప్పొచ్చు. సార్, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఎన్నో రాజకీయ పార్టీని రావడం జరిగింది. చాలా పార్టీలు కాలాగర్భంలో కలిసిపోయినాయి. హేమీలు పెట్టారు పార్టీలు. ఇంత పాపులారిటీ ఉన్న వ్యక్తులు పెట్టినా కూడా పార్టీని నడపలేకపోయినారు. కవితకు అంత పాపులారిటీ లేదనుకోవచ్చు. పార్టీ పెట్టడం గొప్ప కాదు సార్. పార్టీని అది నడిపే అవకాశం ఉంటుందా పార్టీ పెడితే కవిత? ఫస్ట్ అండి, ఇప్పుడు పార్టీ ఎవరైనా పెడతారు మీరు అన్నట్టు. ఎంతోమంది ఫెయిల్ అయ్యారు, చాలా కొద్దిమంది సక్సెస్ అయ్యారు. పార్టీ వెనుక సక్సెస్ కావడానికి, ఫెయిలియర్ కావడానికి కారణాలు ఉంటాయి. అంటే టైమింగ్ ఒకటి, వాళ్ళ పార్టీ పెట్టేటువంటి టైమింగ్ ఒకటి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను పదే నేను ఒక అంశాన్ని ఉటంకిస్తూ ఉంటాను. తెలంగాణ ఉద్యమం గురించి ఆ క్రమంలో వచ్చినప్పుడు రకరకాల పార్టీలు ఎందుకు మనగడలు ఉండలేకపోయాయి, ఎందుకు కేసీఆర్ మాత్రమే సక్సెస్ సాధించడం. మీరు గమనిస్తే గద్దర్ అప్పుడు 1990s వాళ్ళు చాలా చోట్ల బహిరంగ సభలు పెడుతూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ తెలంగాణ ఉద్యమం గురించి చేయడం, అక్కడ కొంతవరకు అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత ఇంద్రారెడ్డి గారు అని చెప్పి సవితారెడ్డి గారు వాళ్ళ భర్త టీడీపీలో ఉండే మినిస్టర్, హోమ్ మినిస్టర్గా పనిచేశారు. వన్ ఆఫ్ ది పాపులర్ లీడర్. ఆ టైంలో అసలు కేసీఆర్ అంటే ఇంద్రారెడ్డి గారు పాపులారిటీ ముందు కేసీఆర్ పాపులారిటీ ఇంకా మనం కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పాలి. అప్పట్లో అంతే కదా. అప్పుడు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉమ్మడి మెదక్ జిల్లా నాయకునిగా మాత్రమే తెలుసు. బయట వాళ్ళు కూడా అందరికీ కూడా రాజకీయ నాయకులు, మంత్రులు, అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం మంత్రులు, అప్పుడు ఒక కోడెల శివప్రసాదరావు అంటే, యనమల రామకృష్ణుడు అంటే, సో అట్లాంటి వాళ్ళు, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళ వ్యక్తులు తెలిసేవారు. చంద్రశేఖరరావు, కేసీఆర్ అంటే అప్పుడు ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు, ఎక్సెప్ట్ మా ఉమ్మడి మెదక్ జిల్లా తప్ప వేరే జిల్లాలో గుర్తుపట్టేవాళ్ళు కాదు. అంటే అప్పుడు అంత ఎక్స్పోజర్ కూడా తనకు లేదు. అయితే తర్వాత ఏమైపోయిందంటే, అప్పుడు ఇంద్రారెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లక్ష్మీపాద వర్గం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన జై తెలంగాణ ఏదో పార్టీ పెట్టారు. అంటే ఎగ్జాక్ట్గా నాకు పార్టీ పేరు గుర్తు రావట్లేదు, కానీ తెలంగాణ ఉద్యమం గురించి 1 year తిరిగాడు. అంత పెద్ద నాయకుడు అయినా కూడా ఫెయిల్ అయ్యాడు. ఆయన ఫెయిల్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అట్లా తర్వాత కాలక్రమం లోపల చాలా పార్టీలు వచ్చాయి. అంటే ఈ టీఆర్ఎస్ పుట్టక కంటే ముందు
అయితే కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అది రైట్ టైమింగ్. ఎందుకంటే గద్దరు ఈ ప్రజా సంఘాల నాయకులందరూ కూడా వెళ్ళి ఎక్స్పెషల్లీ ఎక్కడైతే నక్సల్ మూవ్మెంట్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఆ ఏరియాలో తిరిగి తెలంగాణ గురించి చెప్పడము అదొక కొంతవరకు ప్లాట్ఫామ్ క్రియేట్ అయి ఉందన్నమాట. ఆ దశలో తాను అంటే మంచి వక్త కావడం అన్న ఒకటి, తర్వాత అంటే పార్టీ పెట్టిన తర్వాత మంచి స్పీకర్గా వక్త అవడం కూడా జనాన్ని ఆకర్షిత చేయడానికి కూడా పనికొచ్చిందనమాట. మీరు చెప్పిన దానికి ఎందుకు ఇంత లాంగ్ లెంతీ నేను మీకు ఆన్సర్ చెప్తున్నానంటే పార్టీలకి రైట్ టైం అనేటువంటిది ఖచ్చితంగా అవసరం అండి. అంటే ఇప్పుడు అలాగే వైఎస్ఆర్సీపీ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి తనకి జగన్ని బయటకు నెట్టేసిన తర్వాత అంటే తాను అంటే ఓదార్పు యాత్ర చేయనివ్వట్లేదని చెప్పేసి హైకమాండ్ తనని వద్దని చెప్పిందని ఆ ధర్మి లోపల తాను పార్టీ నుంచి బయటకు వచ్చేసేసి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి వెళ్ళిన ఆ సందర్భం లోపల అదొక రైట్ టైం అంశం ఓదార్పు యాత్ర అది కలిసి వచ్చింది. తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ పార్టీ. ఇప్పుడు చూస్తే కవిత జాగృతి పార్టీ వేరే రకరకాల తెలంగాణ బహుజన రాజ్య సమితి పెడుతుందని సోషల్ మీడియాలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఊహాగానాలు ఏ పార్టీ అని కూడా వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. తెలంగాణ బహుజన రాజ్య సమితి అని ఒకరు అంటే సోషల్ మీడియాలో చెక్కలు కుడుతున్నటువంటి టీబీఆర్ఎస్ అనేది టీబీఆర్ఎస్ అని. సో అట్లా కొంతమంది ఏంటి అంటే తెలంగాణ జాగృతి పార్టీ అని రిజిస్ట్రేషన్ చేసిందని చెప్పి అంటే పార్టీ పెట్టినప్పుడు రైట్ టైమా రాంగ్ టైమా అంటే రైట్ టైమా రాంగ్ టైం అని చెప్పలేను, కానీ తప్పదు ఇంకా మీకు పార్టీ పెట్టడానికి వేరే మార్గం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందని కొందరు అంటున్నారు ఇదంతా రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నాటకం. ఈమె ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టి ఆమెని ఎమ్మెల్సీ ఉంది కాబట్టి మంత్రి పదవి ఇస్తానని చెప్తే లాస్ట్ మినిట్లో రాహుల్ గాంధీ గారు అడ్డుపడి వద్దని చెప్పిందని చెప్పేసి రకరకాలైనటువంటి ఊహాగానాలు ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు అది నిజమే అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు. కాంగ్రెస్ పార్టీలోకి వెళితే రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం అని చెప్పేసి కొన్నాళ్ళు ఆగొచ్చు. అసలుకి మొత్తానికే జాయిన్ కాకపోవచ్చు కాంగ్రెస్ పార్టీలో, తాను ఒక సొంత పార్టీ పెట్టుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ మీకు ఉన్నటువంటి అంటే అవగాహన కానీ ఇందులో నుంచి ఫాలో అవుతున్నారు కదా సార్, రాజకీయాల్లో ఇప్పుడు కవిత పార్టీ పెడితే అంటే సింగిల్గా పార్టీ పెట్టేసి నడిపిస్తుందా, లేకపోతే మీరు అన్నట్టు ఎన్నికల్లోపు బీఆర్ఎస్తో అయితే పొత్తు కాకుండా కాంగ్రెస్తో ఏమైనా పొత్తుకెళ్ళే అవకాశం ఉంటుందా? రాజకీయాల్లో ఏదైనా సాధ్యం అండి. ఫుల్ అంటే పొద్దున లేస్తే బాగా తిట్టుకున్న వాళ్ళు, ఒకరినొకరు మీద పడి నానా బూతులు తిట్టుకున్న వాళ్ళు, మీ ఎంత చూస్తామన్న వాళ్ళు, రాజకీయంగా సమాధి చేస్తాం మిమ్మల్ని ఇలా ఇంత పరుష పదజాలంతో కొట్లాడుకున్న వాళ్ళు తిరిగి మనం చూస్తే నెక్స్ట్ మార్నింగ్ చూస్తే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్లో కలుసుకొని ఈ పార్టీలో జీవితాంతం నేను ఈ పార్టీ జెండాని మోసి ఆ పార్టీలో ఉంటానని చెప్పి ఆ పార్టీలో ఉంటానని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చి నెక్స్ట్ కట్ చేస్తే తెల్లారి ఇంకో పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే జనాలు కూడా ఏంది అంటే రాజకీయ నాయకులు మాట్లాడే మాటకు విలువ లేకుండా అయిపోయింది అనమాట. కాబట్టి ఏదైనా జరగవచ్చు అనేటువంటి భావనలో జనాలు కూడా ఉన్నారు. అంటే జనాల్ని ఆ దశకు నెట్టేవేయబడ్డారు రాజకీయ నాయకులంతా కూడా. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. అంటే నేనేమన్నానంటే ఒకవేళ మన కవిత గారు ఏదైనా పార్టీ పెట్టింది అనుకోండి, పార్టీ పెడితే ఇది రైట్ టైం అయినా అంత ఆదరణ ఉంటుందా, అంత జనాలు ఆదరిస్తారా అంటే ఆమె తీసుకునేటువంటి స్టెప్ బట్టి ఉంటుంది. అంటే రాజకీయ కార్యాచరణలో కేవలం కేసీఆర్ని తిట్టడం అంటే వైఎస్ షర్మిల ఎటైతే జగన్ని టార్గెట్ చేసిందో, ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ జగన్ ఏపీలో ఓడిపోవడంలో ప్రధానమైన భూమిక పోషించింది షర్మిల. సో ఇదే అంటున్నారు కదా, సేమ్ రిపీట్ అవుతుంది తెలంగాణలో అని. ఆమె పదే పొద్దున్న లేస్తే రాత్రి దాకా మొత్తం అంశం అంతా కూడా ఎజెండా అంతా కూడా కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావు అనే ఎజెండా తీసుకుంటే డెఫినెట్లీగా కూడా వాళ్ళకి గడ్డు కాలమే. కాంగ్రెస్కి శుభపరిణామం అంటారు. కాంగ్రెస్కి ఒక రకంగా చెప్పాలంటే కలిసి వచ్చిన అంశమే. నానా రకాలటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా సరిగా ఇవ్వలేదని చెప్పేసి ఇప్పుడు యూరియా కొరత ఉన్నది, 6 గ్యారెంటీలు ఫెయిల్, డైవర్షన్ అయ్యి జనాలు అంటే ఇది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ దీన్ని బాగా యూజ్ చేసుకుంటుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అన్నిటికంటే ముందుగా కవిత ఇదే అంశాన్ని అంటే కవిత తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యాచరణలో ఎక్కువ భాగం సింహభాగము ఈ హరీష్ రావుని, కేటీఆర్ని, సంతోష్ రావుని టార్గెట్ చేస్తే డెఫినెట్లీగా కలిసి వచ్చిన అంశమే కదా. కాంగ్రెస్ చేయాల్సిన పనిని దాదాపుగా సగం పని కవిత చేస్తున్నట్టుగానే కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ కలిసి వచ్చే అంశం. ఇదంతా కూడా కవిత ఏ స్టెప్ తీసుకుంటుంది, ఆమె ఎజెండా ఏముంటుంది, భవిష్యత్తులో ఒకవేళ పార్టీ పెట్టినా లేదా అలాగే ఉన్నా లేదు ఇంకా వేరే పార్టీతో జత కట్టినా కూడా ఆమె ఎలాంటి ప్రెస్ మీట్లు పెడుతుంది, ఎవరిని టార్గెట్ చేస్తుంది, ఏ కార్యాచరణతో ముందుకు పోతుంది ఆమె డిపెండ్ అయి ఉంటుంది. సార్ అయితే
ఇక్కడ కవిత సస్పెన్షన్ గురై పార్టీ పెడితే కాంగ్రెస్కే కలిసి వచ్చే అంశంలాగా కనబడుతుంది. ఒకవేళ నిజంగా కలిసి వస్తే కాంగ్రెస్కి ఎంతవరకు కలిసి వస్తుంది సార్? ఈ కాంగ్రెస్ కలిసి వచ్చే అంశం అనేటువంటిది కవిత తీసుకున్నటువంటి స్టెప్ బట్టి ఉంటుంది, ఎజెండా బట్టి ఉంటుంది. కవిత పార్టీ పెడితే ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ కి లాభం అవుతుందని చెప్పలేము. ఆమె కొంతకాలం వేచి చూసి ఎట్లయితే వైఎస్ షర్మిల ఎలక్షన్ల ముందు ఎట్లయితే డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసిందో జగన్ గారిని, అట్లా రోజు ఆమె సంతోష్ రావుని, కేటీఆర్ని, హరీష్ రావుని వాళ్ళపైనే ఆరోపణ చేసి ఎజెండా పెట్టుకుంటే డెఫినెట్గా బీఆర్ఎస్కి పెద్ద హ్యూజ్ డ్యామేజ్. ఎంత లేదనుకున్నా కూడా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ తప్పకుండా ఉంటుంది. తప్పకుండా ఉంటుంది. అంటే పార్టీ పెడితే ఎట్లుంటుందంటే, పార్టీ పెట్టినప్పుడు డెఫినెట్లీ ఆమె ఎజెండా అయింది. ఓన్లీ ఇదే ఒకే అంశం మీద పార్టీ పెట్టలేదు కదా, ప్రజల సమస్యలపైన పోరాడాలి అంటే ఏంది, ఇప్పుడు బీసీ వినాదం అనేటువంటిది ఒకటి ఉంది, వాటి పట్ల వైఖరి చెప్పాలి. సో ఇవన్నీ కారణాలు ఉంటాయి కాబట్టి, అంటే ఒకే వైపు అంటే బీఆర్ఎస్ని హ్యూజ్గా డ్యామేజ్ చేయాలంటే పార్టీ పెడితే, ఇప్పట్లో పార్టీ పెడితే అంత పెద్దగా కాంగ్రెస్కి లాభం అవుతుందని నేను అనుకోవట్లేదు. సో తను అలాగే ఉండి, ఎమ్మెల్సీగా ఉంది కాబట్టి అలాగే ఉండి తన ధిక్కార స్వరం అలాగే వినిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. కానీ ఆల్టర్నేటివ్ ఏది కనబడతలే కదా సార్ మనకి. ఏమంటున్నారు పార్టీ? ముఖ్యంగా కవితకి భవిష్యత్తులో బీఆర్ఎస్ పోదు, బీజేపీలోకి పోలేదు, ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఒక్కటే అంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆల్టర్నేట్. మీకు అని చెప్తాను కదా, రాజకీయాల లోపల మీకు ఇందాక కూడా చెప్పాను కదా, రాజకీయాల లోపల కత్తులు దూసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ తెల్లాలేవగానే మళ్ళీ ఒక పార్టీలో జాయిన్ అయిపోతారని చెప్పేసి, అంటే అట్లా తయారైపోయి ఈ రోజున్నటువంటి రాజకీయాలు కూడా, ప్రజలు కూడా అదే బాగుంది, అదే దృక్కోణంలో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెకు అవకాశం కాంగ్రెస్ అని చెప్పొచ్చు. ఫ్యూచర్లో ఇప్పుడు మనం అనుకుంటున్నాము బీజేపీ లిక్కర్ స్కామ్ లోపల ఆమెని ఇరికించింది కాబట్టి, మరి సుమారు 5 నెలలు జైల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె రగిలిపోతుంది పగతో. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా జైన్ కాదని మనకి ఇప్పుడు అనిపిస్తుండవచ్చు. మారే పరిస్థితుల లోపల బీజేపీ దగ్గర కూడా కావచ్చు. ఓకే, అంటే కేసును డైల్యూట్ చేస్తే దగ్గర కావచ్చు, లేదు అన్నీ మారి అంతా జరిగి కవిత ఖచ్చితంగా 8%, 10%, 12% ఓట్లను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగిందనుకోండి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల, అదే మళ్ళీ బీఆర్ఎస్ అదే కేసీఆర్, అదే కేటీఆర్ వీళ్ళందరూ కలిసి బతిమలాడు మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీలో కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఓకే, అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఎనీథింగ్. అది ఎట్లా, ఇప్పుడు ఎంతమంది చూసాం మనం, తిట్టుకున్న వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు లేరా? దేవేందర్ గౌడ్ గారు తెలంగాణలో చాలా పెద్ద రాజకీయ నాయకుడు. నవ తెలంగాణ పార్టీ అని పెట్టి బీఆర్ఎస్ పార్టీ కొంచెం బాగా ఊపిలో ఉన్న టైం లోపల చంద్రబాబు నాయుడు గారిని మొత్తం రాయలసీమ పెత్తరికం నడవదు అని చెప్పేసి ఒక రేంజ్లో బాగా తిట్టి, తర్వాత సంవత్సరం తర్వాత వరకు సంవత్సర కాలం పాటుకు కూడా ఎన్టీపీ అని ఆ పార్టీ పెట్టి, అందులోనే పెద్దిరెడ్డి గారు ఉండే నవ తెలంగాణ పార్టీ పెట్టి ఏమైంది, చివరికి వస్తేసేసి ప్రజారాజ్యంలో కలిపి మళ్ళీ బ్యాక్ టు పెవలియన్ మళ్ళీ చంద్రబాబు నాయుడు టీడీ పార్టీలో జాయిన్ అయ్యి నా జీవితంలో చేసినటువంటి ఏదైనా పొరపాటు ఉంది అంటే నేను పార్టీ పెట్టడం అని చెప్పాడు. కానీ అది అప్పట్లో డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు సార్. అంటే ఇండైరెక్ట్ గా పార్టీకి రాజీనామా చేసి పార్టీ పెట్టి చిరంజీవితో కలిసి భవిష్యత్తులో ఒకవేళ అనుకున్నంత సంఖ్య రాకపోతే చిరంజీవితో కూడా లాబింగ్ చేసే అవకాశం ఉంటుందని దేవేందర్ గౌడ్ని ఒక పావులాగా వాడుకుంటూ చంద్రబాబు అనేది కూడా బాగా వినపడ్డది అప్పుడు. లేదు, యాక్చువల్గా ఏంటి అంటే అది వాస్తవం కాదు. తను అనుకుంది ఏంటి అంటే తెలంగాణ అనేటువంటిది బాగా సెంటిమెంట్ రగులుతుంది, ఖచ్చితంగా నేను ఒక బీసీ నాయకుని కాబట్టి నేను ఇట్లా ఈ ఎజెండాతో ముందుకెళ్తే రేపు నాకు ఒక 10 సీట్లు వచ్చినా 10-15 సీట్లు వచ్చినా కూడా రేపు ఆ కాంటెక్స్లో ముఖ్యమంత్రి రేస్లో ఉండొచ్చాను. అదే డెఫినెట్లీ అదే ఉద్దేశంతో వెళ్ళాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, నేను ఎన్ని చెప్పాను మీ కారణాలు అంటే, ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళొచ్చు, లేదు బీజేపీ పార్టీలోకి వెళ్ళిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోయినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఉదాహరణగా దేవేంద్ర గౌడ్ గారి యొక్క ఉదంతం చెప్పాను నేను. అంత ఘాటుగా విమర్శించి రోజు రాయలసీమ వాళ్ళ చెప్పులు మోయాలా, రాయలసీమ వాళ్ళకి రాజాధికారమా, మాకు లేదా అని చెప్పి అట్లా సంవత్సర కాలం పాటు టీవీ షోలలో, ప్రెస్ మీట్లలో, బహిరంగ సభల్లో కడిగి పారేసినటువంటి వ్యక్తి తీరా ఎలక్షన్ అయిన తర్వాత కడ చేస్తే మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యేసేసి, అది మనకు తెలియదు. ఒక స్పెక్యులేషన్ ఏముందంటే దాని వెనుక పెద్ద సెటిల్మెంట్ కూడా జరిగిందని కూడా అంటారు, మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడానికి, ఓకే రాజ్యసభ ఎంపీ ఇవ్వడానికి, ఇవన్నీ చాలా ఉన్నాయంటారు. అంటే అట్లాంటి ఒక నెంబర్ 2 ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాల్లో అతనే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు టీడీపీ పార్టీలోకి. ఇది ఎందుకు చెప్తున్నాం ఈ కాంటెక్స్ట్ అంటే, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళొచ్చు భవిష్యత్తులో అని చెప్పడానికంటే సంభవం ఉంది మీకు. అందుకే నేను మీకు రిలేట్ చేశాను దేవేంద్ర గౌడ్ గారి యొక్క ఇన్సిడెంట్. తను టీడీపీ నుంచి బయటకు వచ్చి నవ తెలంగాణ పార్టీ పెట్టి
మళ్ళీ ఆ పార్టీని ప్రజారాజ్యం పార్టీలో కలిపి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళడం. ఎనీథింగ్ కెన్ పాసిబుల్ కదా రాజకీయాల్లో. అబ్సల్యూట్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. రాజకీయాలు ఇది అనేది ఏం లేదు. అంటే వీళ్ళందరూ అంటే తిట్టుకోవడాన్ని, కొట్టుకోవడాన్ని, దూషించడాన్ని, పరుష పదజాలం వాడడాన్ని, సోషల్ మీడియాలో మలైన్ చేయడాన్ని, ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పాలిటిక్స్ అనుకుంటున్నారు. దురదృష్టం అది. మళ్ళీ ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అందరూ ఓకే మాది తినాలి మీది తినాలి అనే టైప్లో అట్లా అందరూ సఖ్యతతో ఉంటారు, మంచి ఫ్రెండ్షిప్లో ఉంటున్నారు. సో ఇది ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి పని మీరు కూడా చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీడియాలో ఉన్నారు. ఎంతమంది మీరు కూడా ఒక దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నారు. మీరు కూడా గమనిస్తూనే ఉంటారు. ఎంతమంది రాజకీయ నాయకులు ఒక పార్టీని తిట్టడము, పార్టీలో మారవడము, మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళడము, లేదా మళ్ళీ వెనుదిరిగి మళ్ళీ అదే పార్టీలోకి రావడము. ఇక్కడ కవితకు సపోర్ట్ అని కాదు కానీ సార్, కొంతమంది నాయకులు మనం చూసినాం, కొన్ని కరడుగట్టిన పార్టీలు ఉంటాయి, సిద్ధాంతపరమైనటువంటి పార్టీలు. మొదటగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కానీ, తర్వాత జనతాదళ్ బీజేపీ అవ్వడం, బీఆర్ఎస్, సిద్ధాంతం ఉన్నటువంటి పార్టీలు కొన్నే కష్టం వచ్చినప్పుడు ఆ పార్టీ నాయకుడు పార్టీ మారే ముందు చాలా ఎమోషనల్ అవుతాడు సార్. మనం చూస్తే చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల పార్టీని వీడినప్పుడు ఏడుస్తూ ఉంటారు. చాలా మందిని చూసినాం. టీడీపీలో చూసినాము, కాంగ్రెస్లో చూసినాము, బీఆర్ఎస్లో కూడా మొన్న ఒక ఎమ్మెల్యే పార్టీ మారుతా అంటే నీ కాలు మొక్తా అన్నాడు కార్యకర్త లేచి. గువ్వల బాలరాజు పార్టీ మారాడు. గువ్వల బాలరాజు కూడా బాగా ఎమోషనల్ అయ్యాడు. అంటే కన్న తల్లి లాంటి పార్టీ అని చెప్పి చాలా మంది నాయకులు ఫీల్ అవుతారు సార్. అంటే విలువలు ఉన్న రాజకీయ నాయకులు. ఇక్కడ కవిత కన్న తల్లి కన్న తండ్రి పెట్టిన పార్టీ సస్పెండ్ చేస్తే ఎంత ఎమోషనల్ అవుతున్నది సార్? డెఫినెట్లీ అవుతారు ఎమోషనల్. ఎందుకంటే తన తండ్రి ఇప్పుడు ఎట్లయితే కేటీఆర్కి ఎంత అయితే హక్కు అధికారం ఉందో, మరి ఖచ్చితంగా తను కూడా నాకు కూడా అంతే అధికారం హక్కు ఉన్నది, అంతే భాగం ఉంది పార్టీలో, నాకు కూడా సమభాగం ఉంది అనుకోవడంలో తప్పులేదు. కానీ తను ఒక విషయాన్ని మర్చిపోయారు. చాలా రీసెంట్లీ లాస్ట్ ఇయర్లోనే తాను ఒక లిక్కర్ స్కామ్లో తాను నిందితురాలిగా సుమారు 5 నెలలు జైలు జీవితం అనుభవించింది. ఆ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడము, అసెంబ్లీ ఎలక్షన్ల ముందే ఆమె మీద ఆరోపణలు రావడము, అప్పట్లో తను సిబిఐ కేసులు అంటే అప్పట్లో తను జైల్లో వేయకున్నా కూడా, జైలు పంపించకున్నా కూడా, రిమాండ్కి పంపించకున్నా కూడా అప్పట్లో కొంతవరకు డ్యామేజ్ కావడానికి డెఫినెట్గా కవిత ఉదంతం ఖచ్చితంగా ఒక కారణం అని చెప్పొచ్చు. ప్రధాన కారణంలో ఒక కారణం. తర్వాత మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో 0 గుండు 0 రావడానికి ప్రధానమైన కారణం కవిత అరెస్ట్ కావడం. రైట్. చాలా డ్యామేజ్ చేసింది కవితని. అంటే ఇప్పుడు తనకి హక్కు ఉంది, భాగం ఉంది, తనకు అధికారం ఉంది అనేది ఎంత మాత్రం నిజమో, మరి సగటు బీఆర్ఎస్ కార్యకర్తకి మరి వాళ్ళు వేసేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా చెప్పాలి తాను. అంటే కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ బీఆర్ఎస్ హార్డ్ కోర్ కార్యకర్తలు ఏమంటున్నారంటే, అసలు కేసీఆర్కి దుస్థితి పట్టడానికి ప్రధానమైన కారణం కవితను కూడా దూషిస్తున్నారు. కవిత వల్లే కదా, కవిత లిక్కర్ స్కామ్లో ఇరుకోవడం వల్లే కదా కేసీఆర్కి పరిస్థితి వచ్చింది, పార్టీకి పరిస్థితి వచ్చింది అని అని ఆరోపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆవేదనలో కూడా తప్పేం లేదు. కవిత ఆవేదనలో తప్పు లేదు, అలాగని కార్యకర్తలు ఆవేదనలో కూడా తప్పు లేదు. మీరు ఇందాక అన్నారు చాలామంది రాజకీయ నాయకులు పార్టీని వదిలినప్పుడు ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటారు. మన గువ్వల బాలరాజు ఇన్సిడెంట్ చూసినప్పుడు కార్యకర్తలు ఎమోషనల్ అవుతున్నారు, కానీ లీడర్లు అవ్వట్లే. వాళ్ళు ఏడుపుల్లో మరి ఎంత నిజాయితీతో కూడిపోయిన ఏడుపు ఎంతమంది ఏడుస్తున్నారు, దొంగ ఏడుపులు ఎంతమంది ఏడుస్తున్నారు అని కూడా ఆయన పార్టీ మారిండు. ఆయన పార్టీని మారారు. దానికి వేరే రకాలు చెప్పుకుంటారు. పరిస్థితుల ప్రభావం అంటున్నారు. ఆ పార్టీ అంటే కన్నతల్లి లాంటిదే కానీ ఆ పరిస్థితుల ప్రభావం అంటారు. ఒక్కొక్కసారి అధ్యక్షుని మీద డైరెక్ట్గా అటాక్ చేస్తారు. లేదు అంటే తను ఎన్నుకున్న వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా కుట్రమంతున్నారు అంటారు. ఏదో రకరకాల కారణాలు. కొంతమంది పార్టీలో పదవులు అనుభవించి ఉన్నత స్థాయికి ఎదిగి కక్ష కట్టి కూడా కార్యక్రమాలు చేస్తుంటారు కదా సార్ పార్టీ మీద. అంటే కక్ష అంటే స్వార్థ రాజకీయం. అప్పట్లో రాజకీయాలు ఎట్లుండేది అంటే ఒక పార్టీలో ఉన్నారంటే సచ్చేంత వరకు అదే పార్టీలో ఉండేవారు సిద్ధాంతంతో. ఇప్పుడు మీకు ఈరోజు ఏమైపోయింది, 5 సంవత్సరాల అధికారంలో ఎక్కిపోయేసరికి ఉక్కిరి బిక్కిరి అయిపోయి అడ్డమైన దారులు దొక్కేసేసి అధికార పార్టీలోకి వెళ్ళేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మీరు గమనిస్తే మొన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సుమారు 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎవరైనా ఊహించారా కడియం శ్రీహరి మారుతారని చెప్పి? లేదు. దానానంద్ర మారుతారని ఆయనే ఫస్ట్ మాట్లాడడం జరిగింది. ఆయనే ఫస్ట్ మాట్లాడారు. అంటే అది ఆ పరంపర ఎందుకు ఆగిపోయిందంటే వీళ్ళు హైకోర్టుకి వెళ్ళడము, సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఎమ్మెల్యేల పైన. కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వెళ్ళడంతో మరి ఏమైనా సుప్రీంకోర్టు నుంచి ఏదైనా జడ్జిమెంట్ వచ్చి అనవసరంగా మరి మన సభ్యత్వం రద్దు అయిపోతే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయనే భయంతో చాలామంది వెనకడుగు వేశారు. ఆ ప్రక్రియ జరగకపోక ఉంటే ఖచ్చితంగా దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ
ఖాళీ అయ్యేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేను. చివరికి 5 మంది 6 మంది 7 మంది ఎవరైతే కేసీఆర్ మొదటితో ఉన్న వాళ్ళు నమ్ముకుని ఉన్న వాళ్ళు అంటే వాళ్ళతో రేవంత్ రెడ్డి ఎట్లా ఫ్లాప్ అయింది సార్ అందరినీ తీసుకోవడంలో? అంటే ఫ్లాప్ అయిండు అంటే కేసీఆర్ అనుసరించినప్పుడు విధానం ఏంటంటే తాను 2/3 అంటే మొత్తం టీడీపీలో ఉన్నటువంటి 2/3 ఎమ్మెల్యేలందరినీ పార్టీలో తీసుకోవడం వల్ల మొత్తము పార్టీ శాసనసభ పక్షాన్ని విలీనం చేసినట్టు టెక్నికల్ గా కరెక్ట్ అయింది. ఈయన వరుసగా తొందరపడుతూ ఏం చేశాడంటే ఒక్కొక్కరిని కడమ కప్పుకుంటూ పోవడము. సో ఈ ప్రాసెస్ లో ఏమైపోయింది, అలా ఇలా అంటే ఇది ఒక స్ట్రాటజికల్ గా చేయలేదు. అంటే కేసీఆర్ వచ్చేసేసి దాదాపుగా 2/3 ఎమ్మెల్యేలందరినీ ముందే మాట్లాడుకొని ఒకటేసారి అందరినీ విలీనం చేసినట్టు చేసేసినాడు. టెక్నికల్ గా ప్రాబ్లం అవ్వలేదు, ఎందుకంటే రాజ్యాంగంలోనే ఉంది అది. ఈయన ఏం చేశాడు, ఒక్కొక్కరిని కలుపుతూ పోతూ ఉంటే అరే ఒక్కొక్కరు పోతున్నారు, చూస్తే 10-12 మంది సభ్యులు వెళ్ళారు, ఇక మనం ఇట్లా చేస్తే కష్టం అని చెప్పి ఉద్దేశంతో ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళడం జరిగింది, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఇదంతా ఈ ప్రక్రియ వల్లనే యాక్చువల్గా చాలా మంది వచ్చేవాళ్ళు ఆగారు. అదర్వైజ్ నాకున్న సమాచారం, నేను కొంతమంది ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఉంటాను కదా, మనకున్న సమాచారం ప్రభుత్వంలో కొంతమంది తెలిసిన వాళ్ళ పెద్దలతో మాట్లాడే సమాచారం బట్టి మినిమం 25 మంది వరకు లిస్ట్లో వెళ్ళే వాళ్ళు. అది ఒక రకంగా సక్సెస్ఫుల్ గా బీఆర్ఎస్ పార్టీ ఆపినట్టు అనుకోవచ్చు. కవితను సస్పెండ్ చేయడంలో హరీష్ రావు భూమిక, కేటీఆర్ పాత్ర ఎంతుందంటారు సార్? ఎంతుందని చెప్పలేని ఖచ్చితంగా ఉందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకని చెప్పొచ్చు అంటే ఇప్పుడు మీరు కూడా మీడియాలో చూసి ఉంటారు, నాకు కూడా పరిచయమైన వాళ్ళు టీఆర్ఎస్లో పరిచయం ఉన్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఎప్పుడైతే తను లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని తిహార్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఏదో అంటే తండ్రి కూతురుని చూడాలని చెప్పి కూతురు తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి కూతురుని చూడాలి తప్పదు కాబట్టి ఆ రొటీన్ ప్రాసెస్లో భాగంగానే ఆమెని కలవడం జరిగింది తప్ప ఆమెకి ఏమాత్రం కూడా కవితను కలవడానికి ఇష్టం లేదు. ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే అసలు చాలాసార్లు తన అపాయింట్మెంట్ కోరినా కూడా ఇవ్వలేదు. మొన్న అమెరికాకు వెళ్ళేటప్పుడు కూడా తన కొడుకు గ్రాడ్యుయేషన్ దానికోసం వెళ్ళినప్పుడు వెళ్తే కూడా ఫామ్ హౌస్ వెళ్తే కూడా ఆమెను బయటపెట్టి కొడుకుని లోపలికి రమ్మని చెప్పి పర్మిషన్ ఇచ్చారని చెప్పడము, అందులో కొన్ని విషయాలు వాస్తవంగానే ఉన్నాయి. అంటే చాలా కాలం నుంచి కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత అంటే ఇంత నాకు తెలియకుండా ఇంతటి స్కామ్ చేసింది, దీనికి పరువు పోయిందనే దాంట్లో ఉన్నారని చాలామంది పాత వాళ్ళు చెప్పేది, టీఆర్ఎస్ ఉన్న వాళ్ళు కానీ రెగ్యులర్గా వెళ్తున్నటువంటి నాయకులు, నాకు ఒకరిద్దరు పరిచయం ఉన్న వాళ్ళు దాంట్లో వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవి అనమాట. సో అంటే ఈ విషయం కేసీఆర్ కి ముందు కూడా ఏం తెలియదు అసలు అని అంటున్నారు. అది మనం ఖచ్చితంగా చెప్పగలం. వాళ్ళు ఇచ్చే సమాచారం ప్రకారం ఏంటంటే కేసీఆర్ కి విషయం తెలియదని అంటున్నారు. తెలియచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని ఎట్లా చెప్పుకుంటా అని మనం నిర్ధారించగలం. తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. కానీ హరీష్ రావు పైన కామెంట్స్ చేస్తే అంటే ఎవరైనా కన్న కూతురు కాబట్టి పిలిచి మాట్లాడతాడు కేసీఆర్ అని అనుకున్నారు. కానీ హరీష్ రావు పైన, అల్లుడి పైన కామెంట్ చేస్తే కన్న కూతురుని సస్పెండ్ చేయడం ఇదొక, దీన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే మీరు ఫస్ట్లో కూడా డైరెక్ట్ కేసీఆర్ అటాక్ చేస్తుంటారు నా దృష్టిలో. ఎప్పుడైతే లేఖ రాసిందో డైరెక్ట్గా కేసీఆర్ అడుగుతున్నాయి, కాకపోతే సంబంధించి పద్ధతిగా మాట్లాడింది, డాడీ అనుకుంటూ మాట్లాడింది, అంతేగాని డైరెక్ట్గా కేసీఆర్ అటాక్ చేస్తుంటాయి కదా. మీరు చాలా మందికి అవకాశం లేరు మాట్లాడడానికి అని చెప్పేసి, బీజేపీని అటాక్ చేయరని చెప్పేసి, బీసీల గురించి కానీ 10 సంవత్సరాల లోపల మనం సామాజిక తెలంగాణ ఇవ్వడం విఫలమయ్యామని చెప్పడం కానీ, ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి అన్నట్టు, తను ఉద్దేశించి అన్నట్టే కదా. అండ్ సెకండ్ వచ్చేసరికి అంటే ఇది ఎప్పటి నుంచో, ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా అధికారం ఉన్నన్ని రోజులు ఇవి బయటపడవు, ఎందుకంటే అందరికి ఆశ ఉంటుంది. అధికారం లేనప్పుడే ఇంటి పోరంతా కూడా ఆ గుట్టు రట్టయిపోతుంది. అదే జరిగింది, ఇప్పుడు జరిగింది కూడా. డెఫినెట్గా కూడా హరీష్ రావు వీళ్ళకి మధ్యలో వాగ్వాదం జరిగి ఉంటుంది. కేటీఆర్ మధ్యలో కూడా మరి రకరకాల ఇష్యూస్ పైన కూడా వీళ్ళకి కొంత భేదాభిప్రాయం ఉంటుంది. ఇదంతా కూడా ఒక సంవత్సరన్నర కాలం నుంచి జరుగుతూ వచ్చి ఈ దశకు వచ్చి ఉంటుంది. డెఫినెట్లీగా వాళ్ళ పాత్రలేంది ఎట్లా ఉంటుంది. కేసీఆర్ ఒకవేళ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు వారించి ఉంటే కేసీఆర్ నిర్ణయం తీసుకున్న వాడు కాదు కదా. బట్ నిన్న డైరెక్ట్గా డైరెక్ట్గా హరీష్ రావుని మొదట్లో, తర్వాత సంతోష్ రావుని, మరి వాళ్ళిద్దరు కూడా ముఖ్యులే కదా, చాలా ముఖ్య భూమిక పోషించిన వాళ్ళ పార్టీలో. హరీష్ రావు ముఖ్యం అనుకుంటా, కూతురు కంటే. కూతురు విషయం కాదు కదా, ఇట్స్ ఆల్ అబౌట్ ఎథిక్స్, రైట్? ఇప్పుడు ఏమవుతుందంటే ఎంతో మంది నేను అకారణంగా ఏదో ఒక కారణం చూపి బయటకు గంటేశారు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కూడా ఇక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు అంతే కేసీఆర్. అంతే డైరెక్ట్గా హరీష్ రావుని వీళ్ళ మీద చెప్పి పార్టీని ఇట్లా వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అన్నప్పుడు ఇంకా చూస్తూ ఊరుకుంటే ఆమెకి ఎంత లోపట తను బయటకు పంపేదని ఉన్నా కూడా అది తప్పనిసరి పరిస్థితి కదా. ఇక్కడ కవిత
మాటలతో సస్పెండ్ చేసినారా, సస్పెండ్ చేసే విధంగానే కవిత కావాలనే మాట్లాడిందా అంటే ఏమంటారు సార్? ఆమెకు సస్పెన్షన్ చేస్తుందని డెఫినెట్లీ సమాచారం ఉంది, ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కాకుండా రేపైనా చేస్తుందని చెప్పి ఒక దశలో చెప్పాలంటే ఆ బ్లాక్ ని తనే బ్రేక్ చేసింది అనమాట. ఏదైతే అడ్డు కూడా ఉందో సస్పెన్స్ ఎప్పుడో అంటే సరే ఒక మాట అనేసేస్తే ఇలా చూద్దాం అనే ప్లాన్ తోటి ఉంటుంది. నేను ఇలా నేను అటాక్ చేస్తే వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది, 99% సస్పెండ్ చేస్తాను అనుకోని అని ఉంటుంది. లేదు చూద్దాం ఇలా అంటే కూడా వేచి చూస్తారా ఏంది అనేది డెఫినెట్లీ ప్రిపేర్డ్ అయ్యి ఉంటుంది, అందులో డౌటే లేదు. కవితకు సానుభూతి ఎంత వస్తుంది అంటారు సార్? ఇప్పుడు ఎంతవరకు ఉంటుంది? నేను సానుభూతి ఎక్కువగా ఉంటుందని మాత్రం నేను అనుకోను. ఎందుకంటే కవిత రాజకీయ జీవితం చూస్తే ఆమెకు ఒక మచ్చ ఉంది, లిక్కర్ స్కామ్ అనేటువంటి ఒక మచ్చ ఉంది. దాదాపుగా తెలంగాణలో చాలామంది నిజమని నమ్ముతున్నారు. సరే అది నిజమా అబద్ధమా దాని ఆధారాలు మనం చూస్తే లేమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కావాల్సినటువంటి ఇది జరిగిందా లేదంటే చూస్తే మనకి జరిగిందని అనిపించేటట్టుగా ఉంది ఆ వ్యవహారము ప్రక్రియ ఇదంతా కూడా. సరే కావాలని ఇరికించింది అనుకో, ఏదేమైనా కూడా ఆమె పైన ఒక జైలు జీవితం చరిత్ర ఉంది. లిక్కర్ స్కామ్ అంటే ఒక ఆడపిల్ల ఉండి తెలంగాణ ఆమె అక్కడ తెలంగాణ బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న కవిత ఏంది లిక్కర్ స్కామ్లు ఇరుకోవడం ఏంది, లిక్కర్ దందా చేయడం ఏంది అనేటువంటి, పచ్చిగా చెప్పాలంటే సారా దందా అని చెప్పి ఈ దందాలు చేయడం ఏందని చెప్పేసి ఆ దాంతో చాలా డ్యామేజ్ అయింది. ఎంతైతే ఆమెకు తెలంగాణ జాగృతితో ఎంత ఇమేజ్ అయితే వచ్చిందో అంత ఇమేజ్ అమాంతంగా పడిపోయింది, డౌటే లేదు అందులో. ఇప్పుడు చుట్టూ 10 మందిని పెట్టుకొని జాగృతి కార్యకర్తలని 50 మందిని 100 మంది పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు ఉన్నట్టు కాదు కదా. మీకు తెలియదు ఏముంది, మీడియా ఏది ట్రెండింగ్ ఉంటే ఆ టాపిక్ని డెఫినెట్గా కవర్ చేస్తారు. ఆమె వార్తలు ఉన్నంత మాత్రాన దాని ఉద్దేశం ఏంటి అంటే కవిత చాలా పవర్ఫుల్ వ్యక్తి అని, కవిత వెనుక లక్షలాది మంది జనాలు ఉన్నారని, కన్సాలిడేటెడ్ ఓట్ షేర్ ఉందని అర్థం కాదు కదా. నెగిటివ్ అయినా కూడా మీరు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఈ రోజుల్లో ఆ వార్తకు ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. ఇట్స్ ఆల్ అబౌట్ వ్యూవర్షిప్ అంతే కదా. దాని ఉద్దేశం ఏంటంటే కవితను అన్ని న్యూస్ పేపర్స్ అంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా అంతా ఫోకస్ చేస్తున్నారు, ఈ వార్తను ప్రధానంగా చర్చలో పెట్టారు. అర్థమైంది అంటే ఆమె పవర్ఫుల్ వ్యక్తి అని కాదు, వార్తలో ఉన్న వ్యక్తి అంతే, హాట్ టాపిక్ ఈరోజు అంతే. బట్ ఐ డోంట్ థింక్ ఆమె అంత ప్రభావితం అంటే ప్రజల లోపల అంత ప్రభావితం చేయగలదని నేను అనుకోవట్లేదు. అంటే ఇమేజ్ పరంగా బట్ డెఫినెట్లీగా డ్యామేజ్ చేయగలదు. నేను ఇందాక అన్నట్టుగా సేమ్ మన షర్మిల గారి వైఎస్ షర్మిల ఎంచుకున్నటువంటి రూట్లోనే తాను వెళితే డెఫినెట్లీగా డ్యామేజ్ అవుతుంది. మనకు చూస్తే సార్ షర్మిల అంటే ఆమె రాజశేఖర రెడ్డి కూతురు, రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు బద్ద వ్యతిరేకి, అలాంటి నాయకుడు కూతురు అయినప్పటికీ తెలంగాణలో పార్టీ పెట్టుకుంది, తెలంగాణ వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆమె పాదయాత్ర చేస్తే ఒక వేవ్ అయితే కొంచెం కనబడ్డా సార్. అంటే ఒకవేళ ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తే 2 to 3% ఓట్లు వచ్చే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. అలాంటిది కవిత తెలంగాణ తెచ్చిన వ్యక్తి కూతురు, ఆమెకు కూడా చాలామంది కరుడుగట్టిన తెలంగాణ అభిప్రాయాలు తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ వాదులతో మంచి దగ్గర సంబంధాలు ఉంటాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ వాదులను తెలంగాణ సిద్ధాంతం నమ్మిన వాళ్ళని పక్క పెట్టింది కేసీఆర్ అని చాలామంది నారాజులో ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని కవిత కనుక పాదయాత్ర చేయడం నిజంగా తెలంగాణ ఉద్యమకారులకే పెద్దపీట వేస్తే ఏ విధంగా ఉంటుంది సార్ సిచ్యువేషన్? పెద్దపీట వేస్తే కొంతవరకు ప్రభావితం చూపొచ్చు కానీ బట్ ఎంతవరకు ఆ ఉద్యమకారులందరూ ఈమెతో నడుస్తారు? ఇప్పుడు ఈ ఉద్యమకారులందరూ విమర్శించిన వాళ్ళే కదా కవిత వ్యవహార శైలిని. ఎంతవరకు ఉద్యమకారులు తనతో కలిసి వస్తారు? నిజంగానే కలిసి వస్తే డెఫినెట్లీగా తను కొంతవరకు ప్రభావితం చూపించగలుగుతుంది. బట్ ఐ డౌట్ ఎంతమంది ఉద్యమకారులు ఈమెతో కలిసి వస్తారు అనేటువంటిదే ఒక డౌట్. బట్ కలిసి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చూపించవచ్చు. అంటే ఎలక్టోరల్లో 2% 3% అంత పెద్ద పర్సనాలిటీ 2% 3% ఇది ఫిగర్ కట్ చేయండి. అంటే కవిత లాంటి అంత పెద్ద పర్సనాలిటీ 2-3% ఓట్ షేర్ అవడం అనేది అది సహజం, జనరల్. అది అంత కేసీఆర్ ముఖ్యమంత్రి కూతురు తెలంగాణ జాగృతి అనేటువంటి సంస్థను పెట్టి బతుకమ్మను మొత్తం దేశ విదేశాల వ్యాప్తి చేసినటువంటి వ్యక్తి ఒక ఎంపీగా పనిచేశారు, ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. 2-3% అనేటువంటిది సహజంగానే వస్తుంది. అంటే క్లోజ్ కాంటెస్ట్లో 2-3% అనేటువంటిది బిగ్ మార్జిన్. ఓకే, గెలుపు ఓటంలో ప్రభావించే శక్తిగా మారవచ్చు. బట్ ఐ థింక్ నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు టూ ఎర్లీ మనం కమెంట్ చేయడం ఆమె ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది, ఆమె పార్టీ పెడుతుందా పెట్టదా, ఇట్లాగే ఉండి ఇదే రూట్లో వెళ్తుందా, పెడితే పార్టీ పెట్టినప్పుడు ఆమె యొక్క
విధి విధానాలు ఏముంటాయి, పార్టీ విధి విధానాలు ఏ రకంగా వెళ్తుంది, ప్రో కాంగ్రెస్గా వెళ్తుందా, టోటల్ యాంటీ బీఆర్ఎస్గా వెళ్తుందా, ఏంటి దాని మీద డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే బీసీ నిదానం కూడా ఈ మధ్యలో ఈ బీసీ వాదన తెర మీదకి వచ్చిన తర్వాత తను కూడా ఒక 2 ధర్నాలు చేయడము, ఒక ప్రొటెస్ట్ చేయడము, వచ్చిన తర్వాత సంబరాలు జరుపుకునే కొంతమంది బీసీ నాయకులు, అరే నీకేం సంబంధం అమ్మా, మేము మా బీసీ బిల్లు అంటే 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే అప్పట్లో లాస్ట్ మంత్ అట్లా మీరు సంబరాలు చేసుకోవడం, మీకేం సంబంధం బీసీకి అని మాట్లాడడం, ఓ రకంగా మళ్ళన్నా మీకు కంచం పోతుందా మంచం పోతుందా అని మాట్లాడడం, అదొక కొంచెం కాంట్రవర్సీ కావడం. అంటే ఏముంది అంటే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే ఇప్పుడు రాజకీయాల లోపల అనుకూల శక్తులు, వ్యతిరేక శక్తులు ఉన్నారు. వ్యతిరేక శక్తులు, కేసీఆర్ వ్యతిరేక శక్తులు ఎంతమంది ఆమెతో కలిసి వస్తారు. వ్యతిరేక శక్తులు బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉంది వ్యతిరేక శక్తి. సో వీళ్ళందరినీ కాదని ఈమెతో ఎంతమంది కలిసి వస్తారు, ఇది కదా మెయిన్. తెలంగాణ ఏర్పడిన తర్వాత గవర్నమెంట్లో మొత్తం ఉద్యమ ద్రోహులే ఉన్నారు. చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు, ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చాలా మంది రాజకీయ భవిష్యత్తు నాశనం అయింది. మనం చాలా మంది హనుమంతరావు, విజయరామారావు ఇట్లా చాలా మందిని చూసినాం సార్. వాళ్ళు ఏ పార్టీలో పోయినా కూడా అసలు కొలాప్స్ అయిపోయింది వాళ్ళది పొలిటికల్ కెరీర్ మొత్తం. వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు రామారావు లాంటి వాళ్ళు కనుక మిగతా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కవిత ఎవరు, కేసీఆర్ కూతురే. కవిత ప్రస్థానం తెలంగాణ ఉద్యమం నుంచి మొన్నటి వరకు అధికారం పోయేంత వరకు కూడా ట్రావెల్, ఈ క్షణం మార్నింగ్ వరకు కూడా తను బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేది. మరి ఇంత దగ్గరగా చూసినట్టే వాళ్ళు కవితను ఈ కేసీఆర్ మీద మరి ఒంటికాల మీద లేచి వీళ్ళంతా విమర్శించే వాళ్ళు కవితను ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తారనేది కొంచెం ఒక బిగ్ క్వశ్చన్, మిస్టరీ. రాజకీయంగా అయితే అందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు సార్ కవిత పార్టీ పెట్టిన తర్వాత? ఎప్పుడైనా ఉంటుంది. ఇలాంటి ఎవరైనా ప్రజల్లో ఒక మంచి పర్సనాలిటీ కానీ వాళ్ళు ఎవరైనా కూడా బయటకు వస్తే ఏదైనా రాజకీయ పార్టీ పెడితే ఇట్లాంటి రాజకీయ నిరుద్యోగులే కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ పండుగ వాతావరణమే కదా ఖచ్చితంగా. అది మొదటి నుంచి ఉంది కదా, ఎప్పటి నుంచి ఉంది. తెలంగాణ పేరు మీద చాలా మంది వచ్చారు పోయారు. తర్వాత ఇప్పుడు సంఘాలు, బీసీది చూస్తున్నాం మనం. బీసీలో డెఫినెట్గా రాజాధికారం రావాలి. జరుగుతున్నటువంటి ప్రాసెస్ కరెక్ట్గా చేయట్లేదు అనేది నా తిన్మర్మలన్న పార్టీ కూడా ఒకటి వస్తుంది. నేను ఏమంటున్నానంటే పార్టీలు ఎవరైనా పెట్టేటువంటి స్వాతంత్రం ఎవరికైనా ఉంటుంది, రైట్. బట్ ఏంది అంటే వాళ్ళు పెట్టిన పార్టీలు అంత స్కోప్ ఉందా, అంత వాక్యూమ్ ఉందా, అంత స్పేస్ ఉందా అనేది. ఎండ్ ఎన్నికల ముందు ఒక పార్టీ ఇంకో పార్టీ, పెద్ద పార్టీ చిన్న పార్టీతో పొత్తు అయిపోతుంది కదా సార్. ఇంకా ఖచ్చితంగా ఏ ఛాన్స్ అంటే ఇప్పుడు వాళ్ళ లక్ష్యాలు, నేను ఏమంటున్నానంటే వాళ్ళు కేవలం రాజకీయ ఉనికి కోసం మాత్రమే పెడితే ఒక రకంగా ఉంటుంది, లక్ష్యాలతో పెడితే ఒక రకంగా ఉంటుంది, ఒకరి మీద ద్వేషంతో పెడితే ఒక రకంగా ఉంటుంది, స్వార్థ రాజకీయ కోసం పెడితే ఒక రకంగా ఉంటుంది. అంటే పార్టీలు రకరకాలుగా పుట్టుకొస్తాయి, పార్టీలు కానీ సంఘాలు కానీ ఏవైనా కూడా. అంటే ఒక దూరదృష్టితో, ఒక లక్ష్యాలతోటి, ఉన్నత ఆలోచనలతోటి, ఆశయాలతోటి ముందుకెళ్ళేటువంటి పార్టీ కానీ సంస్థ కానీ లాంగ్ టర్మ్లో, లాంగ్ రన్లో మనకు సాధిస్తుంది అనేటువంటి నా అభిప్రాయం. సో వైఎస్ఆర్సీపీలో అటు షర్మిల అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత బయటకు వస్తే, ఇక్కడ చెల్లెలు కవిత కేటీఆర్ ముఖ్యమంత్రి కాకముందే బయటకు వచ్చింది. సో కేటీఆర్కి ఎంతవరకు మైనస్ అంటారు సార్ కవిత బయటకి? ఇప్పుడు ఆల్మోస్ట్ రేపు నుంచి యుద్ధం స్టార్ట్ చేస్తాను, కేటీఆర్కి ఎంత మైనస్ అంటారు? డెఫినెట్లీ మైనస్ ఉంటుంది. మీకు అదే చెప్తున్నాను. ఆమె చేసే ఆరోపణలు నిజమున్నా, ఆరోపణలు అబద్ధమైనా, కేవలం ఆరోపణలు అయినా, నిజంగానే వాస్తవాలు ఉన్నా, ఏదేమైనా కూడా జనాల్లో ఒక ఇంటి ఒక మెయిన్ కుటుంబ సభ్యురాలు ఆ ఫ్యామిలీ మీద ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది. జనాలు నిజం అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో నిజం అనుకుంటున్నారు, అబద్ధం అనుకుంటున్నారు, అనేది పక్కన పెడితే కవిత కేసీఆర్ కూతురుగా వాళ్ళ అన్నని కేటీఆర్ని ఆరోపించడం కానీ, తిట్టడం కానీ, లేదా రకరకాల ఏదైనానండి చేసినప్పుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది కదా. కేటీఆర్ డ్యామేజ్ అవుతుందంటే ఎట్ ద సేమ్ టైం పార్టీ, బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కదా. హరీష్ రావుని తిట్టినప్పుడు హరీష్ రావు మీద ఎంత నిజాయితీ, అంటే ఎంత నిబద్ధత ఉన్న నాయకుడు, లేదు ట్రబుల్ షూటర్ అని వాళ్ళ క్యాడర్ చెప్పుకుంటుంటారు కదా. అది ఎంత వాళ్ళ నమ్మకం ఉన్నా కూడా హరీష్ రావు మీద ఖచ్చితంగా ఆరోపించినప్పుడు డెఫినెట్లీ డ్యామేజ్ అవుతుంది కదా. ఇప్పుడు మీరు నిన్న చూస్తే హరీష్ రావుని టార్గెట్ చేసినప్పుడు అందులో కొంత వాస్తవం ఉండొచ్చు, వాస్తవం లేకపోవచ్చు. ఎందుకంటే తను ఇరిగేషన్ మంత్రి కూడా డెఫినెట్లీ అందులో పాత్ర అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాళేశ్వరం ఇదంతా స్కామ్ అనేటువంటి దాంట్లో
ఖచ్చితంగా హరీష్ రావు పాత్ర ఉంటుందన్న డౌటే లేదండి. మరి ఇప్పుడు కొంతమంది ఆలోచన చేస్తారు కదా, మొన్నటి వరకు అంతా కేసీఆర్ గురించి అందరూ ఆలోచన చేస్తారు, కేసీఆర్ పాత్ర ఉందని. ఒక్కసారిగా ఏమి హరీష్ రావు మీద టార్గెట్ చేసినప్పుడు, హరీష్ రావు గురించి చెప్పినప్పుడు, ఆరోపణ చేసినప్పుడు, సంతోష్ రావు అని చెప్పినప్పుడు, ఓహో వీళ్ళు కూడా ఉండుంటారు కదా, ఈ ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావే కదా, సంతోష్ రావు అన్ని కేసీఆర్ వివరాలను చక్కబెట్టేదా సంతోష్ రావే కదా, వాస్తవమే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ రకంగా డ్యామేజ్ అవుతుంది కదా. అంటే నిన్నటి వరకు మొత్తం ఫోకస్ అంతా కేసీఆర్, కాళేశ్వరం కేసీఆర్ ఉన్న అంశం అంతా ఇప్పుడు ఒక్కసారిగా హరీష్ రావు కేసీఆర్, మన కాళేశ్వరం అంటే హరీష్ రావు, కాళేశ్వరం హరీష్ రావు అంట, హరీష్ రావు చేశాడంట, ఈ కుంభకోణం చేశాడంట, ఏదో అవినీతి దాంట్లో ఇరుకోపోయాడంట, కమిషన్లు తీసుకున్నాడంట, ఇలా దోచుకున్నాడంట, ఇలా కవితను ఆరోపణ చేస్తున్నది నమ్ముతారు కదా. ఇప్పుడు మనకు ఒక వారం 10 రోజుల్లో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేటీఆర్ అనే ప్రకటన వినబోతున్నామా అని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం సార్. గతంలో మీరు చూసుకుంటే హరీష్ రావు కూడా కేటీఆర్ ప్రెసిడెంట్ అయితే ఆయన కింద నేను పనిచేయడానికి రెడీ అని చెప్పి మాట్లాడాడు. ఆ తర్వాతనే ఈ లేఖ లీక్ కావడం, కేసీఆర్ మా నాయకుడు ఇంకో నాయకత్వంలో పనిచేయమని కవిత క్లారిటీ ఇవ్వడం, ఇండైరెక్ట్గా కేటీఆర్ ప్రెసిడెంట్గా నేను ఒప్పుకోనని కవిత అన్నదనే మనకు అర్థమైంది. సో ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చా 1 వీక్ 10 డేస్లో అంటున్నారు. బట్ పట్టాభిషేకం ఐ థింక్ అంటే పక్కాగా చెప్పలేము, బట్ ఊహాగానాలు అయితే ఉన్నాయి, జరగవచ్చు. అంటే ఈ రెండు ఉంటాయి. ఇప్పుడు ఈ క్షణంలో అంటే ఈ సమయం లోపల కేటీఆర్ని అధ్యక్షుని చేస్తే కంప్లీట్ ఇంకా కేసీఆర్ రిలివెంట్ అయిపోతాడు పార్టీకి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎంత లేదన్నా కేసీఆర్ సుప్రీం, కేసీఆర్ను తిట్టే వాళ్ళు ఉన్నారు, అభిమానించే వాళ్ళు ఉన్నారు. కేసీఆర్ సరే అహంకారి, దురహంకారి, ఫామ్ హౌస్లో పడుకుంటాడో, ఫామ్ హౌస్ సీఎము నియంత అని ఎంత చెప్పినా కొన్ని విషయాల లోపల అంటే కొన్ని ఉద్యమకారులని వాళ్ళకి తగినంత గుర్తింపులేని చెప్పినా కొంతమంది ఉద్యమకారులకు గుర్తింపించిన మాట వాస్తవమే, విద్యార్థులను ఎమ్మెల్యేలు చేసిన మాట వాస్తవమే. తర్వాత కొన్ని సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు ఎంత ఉదార స్వభావంతో ఉండేవాళ్ళు, కొందరికి కొన్ని సందర్భాల్లో అలాగా వివరించాడనమాట వాస్తవమే. ఒక ఇంటర్నల్ ఏంటి అంటే కేసీఆర్ అనేవాడు సరే ఈ రాజకీయము ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది, మద్యము, జూదము, రైట్, లేదు ధూమపానం అంటే సిగరెట్ తాగడం, ఇట్లాంటివి. కేసీఆర్ రాజకీయ వ్యసనం ఉంది, అదే యాంగిల్లో చూస్తాడు. అంటే ఒక ప్రత్యర్థిని మట్టి కనిపించాలి అంటే అది ఏ వక్ర బుద్ధితో ఏదైనా కూడా రాజకీయం అనే కాంటెక్స్ట్లో చూస్తారు, కానీ అవినీతి డబ్బుల మీద వ్యామోహం లేదనేది చాలా మంది చెప్పేటటువంటి మాట. ఓకే. సో ఇప్పుడు పూర్తిగా అంటే ఒకసారి అధ్యక్షుడిగా కేటీఆర్ని చేస్తే అప్పుడు ఏమైపోతుంది, కేటీఆర్ని చేస్తే అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ అనే ఎవరైతే మనం ఇప్పటివరకు బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ అనేటువంటి ఏదైతే ఒక సింబల్గా ఉన్నాడో ఖచ్చితంగా ఆ వెయిటేజ్ అనేది పోతుంది కదా. సో కేసీఆర్ రిటైర్ అయిపోయిన అంటారు, ఇంకా అంతే కదా, కేసీఆర్ రిటైర్ అయిపోయిన అని అంటారు. కాబట్టి నేను అనుకుంటున్నా ఇంత తొందరలో చేయకపోవచ్చు అనేది. బట్ ఇంకొకటి ఏంటంటే చాలామంది తెలియని అంశం ఏంటంటే మనకు తెలిసినటువంటి సమాచారం, బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, అంటే నేను దాన్ని ధృవీకరించలేదు కానీ సన్నిహితులు చెప్పినటువంటి మాట, ఆయనతో ఉండేటువంటి మనకు టీఆర్ఎస్ వర్గాలు చెప్పిన మాట ఏంటంటే తన ఆరోగ్యం బాగాలేదని వదంతులు అనేటువంటి మాట. గత కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్కి వెళ్తున్నారు అనేది, ట్రీట్మెంట్ ఒక సంబంధించినటువంటి ఒక వ్యాధితో తను ట్రీట్మెంట్ చేసుకుంటున్నారని, అందుకే కేసీఆర్ అప్పట్లాగా చురుగ్గా లేడని, ఆరోగ్యం బాగాలేదనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్. యాక్టివ్గా ఉండబోయే అవకాశం లేదా సార్ కేసీఆర్ మళ్ళీ? అంటే ఒక మనిషికి ఎవరికైనా హెల్త్ సహకరించలేకపోతే ఏం చేయలేడు కదా అనేది, అంటే మనకు ఇంటర్నల్గా వాళ్ళ అంటే ఇంటర్నల్ వాళ్ళ వ్యవహారాలు చూసేవాళ్ళు వాళ్ళతో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మరి అది ఎంతవరకు నిజం అనేది మనం చూడలేక వాళ్ళు చెప్పే సమాచారం బట్టి నేను చెప్తున్నాను. ఓకే, వాస్తవం కూడా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు కూడా. ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్, తరచుగా కూడా యశోద హాస్పిటల్ వెళ్తున్నాడు కదా, అది కూడా ఉండే ఛాన్స్. మీరు చూస్తుంటే కూడా మనిషిని అంటే మనం చూస్తున్నప్పుడు అప్పట్లో ఉన్నంత ఉత్సాహము అంటే ఫిజికల్ ఫిట్నెస్ కానీ కనిపించట్లేదు కదా, అది కూడా ఒక కారణం. అంటే ఒకవేళ అంటే నేను ఏమంటున్నానంటే ఒకవేళ కేటీఆర్ను ఒకవేళ ప్రెసిడెంట్గా చేయాలనుకుంటే కేవలం ఆరోగ్య పరిస్థితులను బట్టి, ఆరోగ్య కారణాలతోటే చేస్తాడేమో కానీ వేరే ఇతర కారణాలతో మాత్రం డెఫినెట్లీగా ఉండదు. ఒకవేళ అది నిజమే అయితే ఆ భావిస్తే ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్య సంబంధించినటువంటి ఇష్యూస్ వల్లనే తను ఇంకా ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనలేనటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారికి ప్రెసిడెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ లేదు కొడుకు పట్టాభిషేకం చేద్దాము, ప్రెసిడెంట్ ఇచ్చేసేసి ముందుకు దూద్దాము, నేను రిటైర్ అయిద్దామని ఆ యాంగిల్లో మాత్రం ఉండదు ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే.
కానీ మనం చూసుకుంటే కొంతమంది పార్టీ పెట్టిన వ్యవస్థాపకులు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు కేసీఆర్ గారు అదే సీన్ రిపీటెడ్ కనపడుతుంది సార్. అంటే రాజకీయం కోసం కొడుకులు కూతుర్లు కొట్లాడుకోవడం, ఇక్కడ కొడుకు కూతురు ఒక మంచి నాయకుడు ఆ వయసు చివరిలో అంటే వృద్ధాప్యం వచ్చే దశలో బాధపడుతూనే వాళ్ళు ఉండాలా సార్ ఖచ్చితంగా రాజకీయాల్లో? అంతే కదా, ఇది వ్యవస్థ అంతా. మీరు అప్పుడు మొఘలు సామ్రాజ్యం నుంచి తీసుకుంటే మీరు రాజరిక వ్యవస్థ మన భారతదేశంలో అప్పుడు భరతఖండంగా ఉన్నప్పటి నుంచి ఇదంతా పవర్ గేమే కదా. ఏదైనా కూడా అధికారం కోసం మీరు చూస్తే మొఘలు సామ్రాజ్యంలో ఔరంగజేబు సొంత తండ్రిని చెరసాల పంపించడము, సొంత తమ్ములను చంపడము, ఇట్లా అంతా పవర్ కోసం, పవర్ గేమ్ కదా. సో ఖచ్చితంగా అనుభవించాల్సిందే. అందరూ అలా అని చెప్పలేము. కొన్నిసార్లు కొంతమంది ప్రాసెస్లో ఇట్లాంటి కుమ్ములాటలు ఉన్నప్పుడు వాళ్ళు బతుకుండగానే వృద్ధాప్యంలోని ఇలాంటి రోజు కూడా చూడాల్సిన సందర్భం కూడా వస్తుంది. బట్ అందరని చెప్పలేము. బట్ కొంతమందికి అది జరిగినటువంటి వాతావరణం. ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించి కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాలు పార్టీలని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులుగా నడిపించి వాళ్ళ చివరి అంకంలో ఇలాంటి బాధలు పడడం ఉంటుంది ఖచ్చితంగా. అది మనం ఏం చెప్పలేం, డెస్టినీ అంటాం కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అంత పెద్ద హీరో, అంత పార్టీని పెట్టి అతి తక్కువ సమయంలోనే పార్టీని బట్టి అధికారం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, కొన్ని దశాబ్దాల కాంగ్రెస్ పార్టీని మట్టి గర్పించినటువంటి వ్యక్తి చూస్తే చివరికి ఎట్లయింది తనది. అంటే మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కేసీఆర్ కూడా అదే దశలో ఉన్నాడా అనిపిస్తామని చూస్తూ ఉంటే అదే సార్ చెప్పలేము. అది నేనేమన్నా అంటే ఇలా ఉంటుందనేది ఎలా చెప్తాం మనం? అదే ఇద్దరు నాయకులే కదా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే. అంటే ఎన్టీఆర్ తర్వాత కేసీఆర్ అది ఫేస్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. మీరు అన్నట్టు ఇంకా ఆయనకు ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఇదొక బర్డన్ అదొక బర్డన్. ఒకవైపు ప్రభుత్వం పోయి పదవి పోయినా అదొక టెన్షన్ ఉంటుంది కదా. 10 సంవత్సరాలు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో కూడా నా దృష్టిలో పట్ల అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నా కూడా, అంటే మన సమైక్యాంధ్రలో ఉన్నా కూడా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉద్యమానికి నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఎవరు కూడా అంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు జరుగుతున్న ప్రతిపక్ష నాయకులు జరుగుతున్నట్టుగా సమస్యలు, కేసులు పెట్టడము, వేధించడం అది లేదు కదా. అతను టచ్ చేస్తే తెలంగాణని టచ్ చేసినట్టు ఉంది కాబట్టి ఆయన ఉద్యమం చేసినటువంటి దాదాపు అనుకుందాం ఒక 10-11 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు పెద్ద కూడా దానికి జరిగిన ఇబ్బంది ఏం లేదు. అంటే ఉద్యమ నాయకుడు ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడు ట్రీట్మెంట్ చేసేటట్టుగా గవర్నమెంట్ చేయలేదు. ఎందుకంటే ఒక తెలంగాణ సెంటిమెంట్ ఉన్నదాన్ని. తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు పవర్ అనుభవించాడు. ఒక్కసారిగా పవర్ పోయేసరికి అది దక్క అంటాం కదా, ఆ జట్కా అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆ జట్కా అనేటువంటిది అంత తొందరగా పోవడం అనేటువంటిది కష్టం, ఊహించిన పరిణామం కదా. కేసీఆర్ సత్యమణి శోభ గారు కనకూతుని సస్పెండ్ చేయడం, ఆవిడ ఏ విధంగా ఉంటుంది సార్? వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుండొచ్చు? ఏమైనా అంటారంటే ఇప్పుడు మనము మోటు సామెత ఉంటుంది తెలంగాణలో కూడా. ఇప్పుడు మనకి దొంగ అయినా కూడా తల్లి కొడుకుని దొంగ అన్నది కదా. అంటే తను లైవ్గా దొంగతనం చేస్తూ చూసినా కూడా తల్లి కొడుకుని దొంగ అని చెప్పలేదు కదా. ఆ రకంగానే తల్లి ఖచ్చితంగా కూడా ఏ కారణాల వల్ల తను సస్పెండ్ చేసినా కూడా ఎంతైనా కూతురు కాబట్టి ఆప్యాయత, ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి ఎట్లా ఆ మ్యాటర్ని, అంటే ఈ ఇన్సిడెంట్ని డైజెస్ట్ చేసుకుంటుంది? డెఫినెట్గా చేసుకో. ఆ బాధ కేసీఆర్కి ఉన్నా డెఫినెట్లీ కేసీఆర్ కూడా ఉంటుంది కదా. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో పార్టీని నడుపుతున్నప్పుడు, పార్టీ అంటే ఒక వ్యవస్థ కదా, నడిపినప్పుడు ఒకరికొక న్యాయం ఒకరికొక న్యాయం ఉండదు కదా. నా దృష్టిలో ఇంకా చాలా వెయిట్ చూశారు సమయంతో వీళ్ళు వెయిట్ చూశారు యాక్చువల్గా. ఓకే. బట్ అది తను కూడా బయటకు రావాలనే ఉద్దేశంతో ఏదో పరిణామం జరగాలని చెప్పి దాన్ని నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ అనుకోండి, ప్రీప్లాన్గా చేయడమే అనుకోండి, వీళ్ళు దానికి రెడీగా ఉండే ఉంటారు. సో ఇవన్నీ అందరూ ఊహించిందే. వాళ్ళు ఎలా ఏం జరగబోతుందో పార్టీ ఊహించిందే, ఏం చేయాలో తర్వాత దానికి పర్యవసానం ఏముంటుంది, రియాక్షన్ ఏముంటుందని కవిత గారు కూడా ఊహించింది. గతంలో కొన్ని ఇంటర్వ్యూస్లో కేటీఆర్ ఆయన మాట్లాడుతూ పార్టీలో కవిత లేదండి, టెక్నికల్గా కవిత లేదు పార్టీలో అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కవిత కూడా పార్టీ నాదండి అని చెప్పడం జరిగింది, పార్టీ నాది అని చెప్పి. కేటీఆర్ ఏమో కవితకు పార్టీలో స్థానం లేదా, ఆమె లేదంటారు. ఈమె కవిత పార్టీ నాది అన్నది. సో అన్నా చెల్లెల గేమ్లో ఇప్పుడు అన్న గెలిచినట్టేనా సార్? గెలిచినట్టే కదా. ఇప్పుడు ఆమె లక్ష్యం ఏముంది, పార్టీ నుంచి బయట పంపాలనేది ఆయన లక్ష్యం. డెఫినెట్ గా గెలిచినట్టే కదా. అంటే బంధం వద్దు, ఇంకా చెల్ల అవసరం లేదు, పార్టీ ముఖ్యము, పదవే ముఖ్యం అంతే అంటారా? రాజకీయాల్లో పవర్ గేమ్ లోపల ఇవన్నీ ఏముంటాయి చెప్పండి. అన్నా చెల్లి అసలు అది కొంచెం కూడా ఉండదా సార్? 10% కూడా ఉండదా? ఉండదా అంటే నేను ఎలా చెప్పగలను చెప్పండి. ఇప్పుడు నేను కేసీఆర్ కూడా రాఖీ కట్టికి పోతే ఈమె పోయింది, లేడు కేటీఆర్
అని అంటున్నారు. కానీ ఈమె కడతా అన్నది ముందే చెప్పింది, కడతా అని చెప్పి ఒక కడతా అని చెప్పింది. అదే అంటున్నాను నేను. అనేది ఏంటి అంటే ఉంటుందా ఉండదా, ప్రేమ ఉందా లేదా అనేటువంటిది మనం ఎలా చెప్పగలం చెప్పండి. రాజకీయాల్లో ఎన్నో కుటుంబాలు, ఒక కుటుంబం నుంచే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఇద్దరు వేరే పార్టీలో ఉంటారు. కుటుంబంలో ముగ్గురు 3 పార్టీలు ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. నేను కొన్ని ఏరియాస్ లోపల ఒక కుటుంబంలో 3 పార్టీలు ఉన్నారు అన్నదమ్ములు. వాళ్ళు సపరేట్ అయ్యారు, సపరేట్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. వాళ్ళు సరదాగా జనరల్గా మాట్లాడతారు, కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓటింగ్ అయ్యేంత వరకు ఒకరి ముఖం చూసుకోరు. అంటే శత్రువు, మీరు నాకు శత్రువు, నాకు మీరు శత్రువు అన్నట్టుగా. అది ఎంత టెన్స్ వాతావరణం ఉంటుందంటే ఒకరింటికి కూడా వెళ్ళరు. సో వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఇంటికి రారు, వాళ్ళు వీళ్ళింటికి వెళ్ళరు. అంటే మొత్తం శత్రువులు అని ఉంటారు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయి కౌంటింగ్ అయిపోయి ఏ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ కలవడం, శరమామూలు ఎంత మాట్లాడుకోవడం చేయడం అంతా రెగ్యులర్ ప్రాసెస్. అట్లా ఎన్నో ఎలక్షన్స్లో అట్లనే ఉన్నారు. నేను చిన్నప్పటి చూస్తూ ఉన్నాను నేను. అంటే అట్లా కూడా ఉంటారు. అంటే రాజకీయమే, బంధుత్వమే అనేటువంటిది. అంటే ఇన్సైడర్గా ఇన్సైడ్ ఉంటుందా ఉండదా అంటే ఉంటుండొచ్చు. బట్ అది రాజకీయం, ఈ గేమ్లో, ఈ చదరంగం లోపల ఎవరు గెలిస్తే వాడే కదా, అంతే కదా. జో జీతా వై సికిందర్ అంటారు కదా హిందీలో. సో కాబట్టి ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ ఉంటాయి, బంధుత్వాలు ఇవన్నీ. కానీ కరడుగట్టిన రాజకీయాలన్నీ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ అంటే సీమాంధ్రలోనే ఇలాంటి రాజకీయాలు చూస్తాం సార్, చూసినాం కూడా గతం నుంచి కూడా. తెలంగాణలో మొట్టమొదటి అంటారా ఇది ఒక కుటుంబంలో? అలానే ఏం లేదండి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఇన్సిడెంట్ తీసుకున్నప్పుడు చాలా జరిగింది. ఎన్టీ రామారావు గారు దృష్టిలో అప్పుడు హరికృష్ణ ముఖ్యమంత్రి కావాలనుకోవడము ఆ ఎపిసోడ్లో. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి కూడా పార్టీ లక్ష్మీపార్వతి తాను కిచెన్ క్యాబినెట్ అన్నారంటే ఆమె ఒంటింట్లో వండుకుంటేనే మొత్తం గవర్నమెంట్ అంతా నడిపించిందని, సో ఆమె షాడో సీఎం వివరించిందని. సో తర్వాత అప్పట్లో చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చేసి వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్ సహకారం ఉండాలని హరికృష్ణను తీసుకొని ఫస్ట్ తనకు ఎమ్మెల్యే ఇవ్వకుండానే ఫస్ట్ మినిస్టర్ ఇచ్చి తర్వాత మళ్ళీ మినిస్టర్ నుంచి తీసేయడం, తర్వాత అన్న టీడీపీ అని చెప్పేసి హరికృష్ణ అప్పుడు పార్టీ పెట్టడం, అన్న తెలుగుదేశం ఒక్క దగ్గర కూడా డిపాజిట్ రాకపోవడం, ఇదంతా పవర్ గేమే కదా. తర్వాత మళ్ళీ ఈయన రావడం, తర్వాత ఒక దశలోపట బాలకృష్ణ కూడా ప్రయత్నం చేసిండు, తర్వాత ఏదో కుటుంబ సభ్యులు చెప్పడంతో ఊరుకున్నాడు అనేటువంటి ఒక నేపథ్యం. తర్వాత ఇవన్నీ రకరకాలుగా విత్ ఇన్ పార్టీకి, దాని తర్వాత చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణ వాళ్ళ కూతురు ఇచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ రిలేషన్ ఇంకా స్ట్రాంగ్ అయిందని చెప్పడం. అప్పుడు కూడా జరిగింది అదే కదా. అప్పుడు ఎన్టీఆర్ గారు బతుకున్నప్పుడు లక్ష్మీపార్వతి రూల్ చేద్దాం అనుకుంది, అంటే షాడో సీఎంగా. ఒక దశలో తను ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఉన్నప్పుడు సీఎంగా తానే ఉందాం అనుకుంది కదా, తానే ఉందాం అనుకున్నది యాక్చువల్గా. తర్వాత నెక్స్ట్ అలా ఎలా ఉంటుంది, ఇది మా పార్టీ అని చెప్పేసి వీళ్ళందరూ అది చేయడం. ఎన్టీ రామారావు పీరియడ్లో కూడా జరిగింది. ఈవెన్ మీరు తమిళనాడులో డిఎంకేలో చూస్తే కూడా స్టాలిన్ అలగిరి అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ముల మధ్యన. అవును. సో అది జరిగి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది కూడా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చే పరిణామం ఉంటుంది. సో ఇట్లా అంటే అక్కడ కూడా కనిమొలి ఉంది. సో ఆమె కూడా వెరీ పవర్ఫుల్ లీడర్, అంటే మంచి స్పీకర్ కూడా. సో తనకి ఇట్లాంటి అంటే తనకు సీఎం కావాలని ఆశలు ఎక్కువచ్చు బహుశా, అందుకని విత్ ఇన్ పార్టీలో ఉంటుంది. అంటే మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఉంటాయి. ఇప్పుడు రీజనల్ పార్టీలో అన్నీ సహజమే కదా. రీజనల్ పార్టీస్లో మనకు వచ్చింది ఏంటి, టీడీపీ బీఆర్ఎస్ఏ కదా. ప్రాంతీయ పార్టీలు రెండుట్లో బయటపడ్డాయి. నేషనల్ పార్టీలో ఛాన్స్ ఉండదు కదా. నేషనల్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓన్డ్ బై కాంగ్రెస్ ఫ్యామిలీయే కదా. సోనియా గాంధీ, నెక్స్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీ, అంతే కదా. సో ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి రాహుల్ గాంధీ రూట్ క్లియర్ అయింది. అక్కడ షర్మిల లాగా మళ్ళీ ఇక్కడ కవిత లాగా ప్రియాంక గాంధీ కూడా అడుపులో వేసి వై నాట్ మీ అని అంటే కథ వేరే రకంగా ఉంటుంది, వేరేలాగా ఉంటుంది. అంటే నేషనల్ పార్టీలో ఆ స్కోప్ అనేటువంటిది కొంచెం తక్కువ ఉంటుంది. రీజనల్ పార్టీ అనేసరికి కంప్లీట్ కంట్రోల్ కదా. అసలు కవితకి ఎందుకు సార్ అన్నతో కలిసి ఉండొచ్చు కదా? ఈ క్వశ్చన్కి ఏం చెప్తారు ఆ సమాధానం? కలిసి ఉండొచ్చు కదా అని మీకు అదే చెప్పాను కదా. రాజకీయాల్లో అంటే అన్న అవుతా అవని ముఖ్యమంత్రి, అన్న సపోర్ట్గా తోడుగా నేను ఉంటా అనే ఒక మైండ్ సెట్ ఎందుకు లేదంటారు కవితది? అదే కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటంటే తెలంగాణ లోపల నువ్వెంత నీదెంతైతే పార్టిసిపేషన్ ఉందో, నీ కంట్రిబ్యూషన్ ఎంతైతే ఉందో నాదంతే ఉంది అని ఇవి చెప్పేది. తెలంగాణ జాగృతి వల్లనే ఉద్యమం బలపడింది అంటది. తెలంగాణ జాగృతి వల్లనే టీఆర్ఎస్ పార్టీకి బాగా ముందే రాజకీయాలు వచ్చినాయని, టీఆర్ఎస్ పార్టీ బలపడ్డదని, కేసీఆర్ అధికారం రావడంలో పాత్ర తెలంగాణ జాగృతి కూడా ఉందని చెప్పడము. ఒక దశలో నేను తెలంగాణ జాగృతి యాక్టివిటీస్ బాగా ఎక్స్టెన్సివ్గా చేసి ఆర్గనైజేషన్ని అంతా కూడా ప్రతి దగ్గర కూడా అన్ని శాఖలు పెట్టేసేసి పార్టీకి రకంగా కమిటీలు వేద్దాం అనుకుంటే వద్దని చెప్పారు కేసీఆర్ గారు. ఆయన గౌరవించి నేను వేయలేదు.
అని చెప్పడము. సో ఈ రకంగా అంటే తను ఆ రకంగా ఫీల్ అవుతుంది. కేటీఆర్ అనడం ఏంది, నేను 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 ఉద్యమంలో ఉన్నాను, నేను కేసులు ఎదుర్కొన్నాను నేను, రైట్. తర్వాత నేను మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఉండి హైదరాబాద్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తెచ్చాను, నేను నెంబర్ 2 ఉన్నాను, నేను నిరూపించుకున్నాను, తండ్రి తర్వాత కొడుకే వారసత్వం అని దాంట్లో తాను ఉండొచ్చు. హరీష్ రావు ఏంది, వీళ్ళంతా ఎవరు లేరు, నేను మొదటి నుంచి నేనున్నాను, ఇప్పుడు ఆయన అలా అనుకోవచ్చు. రైట్. మొత్తానికి మరో ప్రాంతీయ పార్టీ రాబోతోంది. కవిత పార్టీ పెట్టిన తర్వాత ఆల్టర్నేటివ్గా, అంటే ఇటు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్గా కవిత మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అర్థమవుతుంది. సో మొత్తానికి కవిత పార్టీ, కవిత భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండబోతున్న రాజకీయాలని మనతో పాటు చర్చించారు రజమారుతిరావు గారు. సార్ ధన్యవాదాలు.